హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరు ఎలా అన్నారు? ఐ హోప్ ఆల్ అవుట్ గుడ్. ఈరోజు ఒక చిన్న విషయం షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. మనకి పెద్దగా భూములు లేకపోయినా అంతో కొంత తినడానికి వరి పండించుకునేంత పొలాలు మాత్రం మ్యాక్సిమం అందరికి ఉండే ఉంటాయి కదా. అయితే ఇక్కడ మ్యాటర్ ఏంటంటే, మన ఇంట్లో ఫ్యామిలీ కోసం ఎలాంటి స్వార్థం లేకుండా పనిచేసేవారు ఎవరంటే అమ్మ అండ్ నాన్న. అమ్మ అయితే ఇంటి మట్టుకు అన్నీ తనే చూసుకుంటుంది, కానీ ఫైనాన్షియల్గా ఇంటిని ముందుకు నడిపేది మాత్రం నాన్నే. అందరి ఇంట్లో కూడా ఇదే కదండి జరిగేది. సో తనకి ఏం జరిగినా పట్టించుకోడు, లైట్ తీసుకుంటారు, తగ్గిపోతుందిలే, సెట్ అయిపోతుందిలే అని అనుకుంటారు. అలా అనుకునే ఇక్కడ దాకా తెచ్చుకున్నాడు మా డాడీ. ఆగస్టు మంత్ స్టార్ట్ అయిందంటే చాలు నాటు వేయాల్సిందే. దానికోసం అనేసి నాన్న పొలానికి వెళ్ళారు. ఎప్పుడు లేనిది ఈసారి కాలిగోర్లలో మట్టి పోయింది. అదేనండి, పొలం దున్నాక బురద మట్టి ఉంటుంది కదా, అది ఏం కాదులే అని పట్టించుకోలేదు. ఎంతకీ అది తగ్గకపోయేసరికి ఈరోజు హాస్పిటల్కి వచ్చాము. బొటన వేలంతా క్లీన్ చేసి ఆ పైన స్కిన్ తీసేశారు. అండ్ చెడు రక్తం, చీము లాంటివి కూడా క్లీన్ చేసి డ్రెస్సింగ్ చేశారు. వేలు మొత్తం తీసేయాల్సి వస్తుందేమోనని చాలా భయపడ్డాను. ఎందుకంటే అది చూడడానికి చాలా చిన్న ప్రాబ్లమే, కానీ అది 3 డేస్కే బొటనవేలంతా స్వెల్లింగ్ వచ్చి మొత్తం రెడ్గా అయిపోయింది. అండ్ అందులోంచి చీము లాంటిది కూడా బయటకు వస్తుండే. థ్యాంక్ గాడ్ ఇప్పుడు ఆ భయం లేదు. ఆ వేలునంతా మంచిగా క్లీన్ చేసి డ్రెస్సింగ్ చేసేసారు. ఒక 4-5 డేస్ వరకు నీళ్ళల్లో తడపొద్దని చెప్పారు. బేసిక్గా వ్యవసాయం చేసే మన ఫాదర్స్ ఎవరన్నా డాక్టర్స్ మాట వింటారా చెప్పండి? ఏం కాదులే, వాళ్ళు అలానే చెప్తారు అనేసి మళ్ళీ పొలానికి వెళ్ళడం స్టార్ట్ చేస్తారు. కొన్ని సందర్భాలలో డాక్టర్స్ చెప్పేది కూడా వినాలి కదా. మీ ఫాదర్స్ అంటే మీకు ఎంత ఇష్టమో కమెంట్ చేయండి. అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.